రెట్టింపు ఆశీర్వాదం యొక్క ఉపయోగాలు. రెట్టింపు ఆశీర్వాదం అనేది అంటే కోల్పోయే దానికంటే రెట్టింపు దీవెనలు పొందుతాం. ఆశీర్వాదాలు పొందుతాం. ముఖ్యంగా కష్ట కష్టాల తర్వాత దేవుడు కృపను అనుభవించడం. ఇది శ్రమలకు బదులుగా ఆనందము, ఆధ్యాత్మిక మరియు భౌతిక సమృద్ధిని జీవితంలో పూర్ణత్వాన్ని, దేవునిపై నమ్మకాన్ని పెంచే అద్భుతమైన ఆశీర్వాదకరంగా పరిగణించబడుతుంది. రెట్టింపు ఆశీర్వాదం ఉపయోగాలు. కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవడం. యోబు వల్లే జీవితంలో ఎదురైన సమస్యలను జయించడం. రెట్టింపు ఆశీర్వాదాలు పొందడం వల్ల ఉపయోగాలు. మన యోబు జీవితంలో చూసినట్టయితే ఆయన ఆయన ఎన్నో కష్టాలు అనుభవించి ఆశీర్వాదాలు పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. నష్టాలలో, శ్రమలలో మరియు అవమానాలకు బదులుగా రెట్టింపు ఆస్తి లేదా భాగ్యాన్ని పొందుకోవడం. ఆధ్యాత్మిక సమృద్ధి. విశ్వాసంలో స్థిరపడడం మరియు దేవుని వాగ్దానం ప్రకారం ఆత్మలో ఆనందాన్ని, నెమ్మదిని పొందుకోవడం. భౌతిక మరియు ఆర్థిక వృద్ధి. దేవుడి కృపతో ఆర్థికంగా లేదా వనరులు పరంగా రెట్టింపు ప్రయోజనాలకు పొందడం. పరిపూర్ణమైన ఆనందం. దేవుని కృప వలన నిత్యమైన సంతోషము మరియు ప్రశాంతత లభించడం. విశ్వాసానికి ప్రతిఫలం. దేవునిపై నమ్మకంతో శ్రమలను ఓర్చుకున్నప్పుడు ఆశీర్వాదాలు రెట్టింపు కావడం. యెషయా గ్రంథం 61:7 ప్రకారం మీ అవమానాలకు బదులుగా మీరు రెట్టింపు భాగమును పొందుదురు. ఇది దేవుని గొప్పతనం మరియు మనిషిపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది.